ఏం చేస్తున్నారండి? బిర్యానీ చేశానండి. చికెన్ మటన్ అండి. అన్నం మీరు 3 రకాలు వండారా? 3 రకాలు అండి. ఇప్పుడు గారెలు వేస్తాను. గారెలు వేస్తారా? ఓకే అండి. అన్నం ఉడికిపోయిందా? ఓకే. ఇక్కడ వంటగదిలో ఏం చదువుతుందో చూద్దాం. మీరేం చేస్తున్నారండి? మాకు పెడతారా కొంచెం? అండ్ పక్కన ఇంకొకరు ఏదో చేస్తున్నట్టున్నారు. మీరేం చేస్తారు? మీ అత్తగారు ఇప్పుడు గారెలు వేస్తారన్నారు. పప్పు రుబ్బుతున్నారా? రుబ్బురోలు పెట్టా కాదండి, గ్రైండర్. ఎందుకు? మా అన్నయ్యకి టెక్నాలజీ మారిపోయింది కదా. టెక్నాలజీ మారిందని మీరు గ్రైండర్లు వేసుకుంటున్నాం. మీ అన్ని కదా రుబ్బురోలు కూడా కొనలేదు. కొనలేదా? ఒక రుబ్బురోలు వచ్చేసింది కదా ఆల్రెడీ. 2 రుబ్బురోలు ఎందుకని? వెజ్ లో మీరే స్పెషల్స్ చేశారండి? వెజ్ బిర్యానీ, ఇంకా కర్రీస్, వంకాయ, ఇక్కడ చప్పడపప్పు తెచ్చిన ఆనందంలో పెద్ద పిన్ని గారిని కొంచెం అంటినట్టుందండి. చారు, ఏ కచ్చంబర్ లేకపోతే ఎలా చెప్పండి. మీరేం చేస్తున్నారండి? చేపల ఫ్రై. సుమారు మీరు ఎన్ని పీసులు వేపగలుగుతారు ఒక గంటకి? మీరు ఇక్కడ చేయగలరు. చేస్తారా? మీరు అప్పటి నుంచి ఆ పప్పు రుబ్బడం దగ్గరే ఉన్నారండి? రుబ్బడంలోనే ఉన్నారు. అన్నింటి నుంచి అలాగే ఉన్నారు. రుబ్బడంలోనే ఉన్నారు. రుబ్బడంలోనే కాదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా గ్రైండర్ దగ్గరే ఉన్నారా? మళ్ళా అన్నం రెండు స్విచ్ ఆపేసిందండి. వేడి వేడి రుబ్బు రెడీ. వేడి రుబ్బు. అక్క చెల్లి ఇద్దరు గారెలు వేసేస్తున్నారు. మీరు అంచనా ప్రకారం ఈ పిండికి ఎన్ని గారెలు అవుతాయని మీరు అనుకుంటున్నారండి? కేజీకి 60 గారెలు అవుతాయా? అంటే అంత ముందు మీరు ఎక్కడ చేసిన అనుభవం ఉందండి? మీ ఇంట్లోనే పెద్ద గారెలు వేసుకుంటారా? ఓకే. అవునా? తినేసి బాబు, తినేసి ఉంటే బాగోదు కదండి. రోజు మీరే చేస్తారు తినేసుకుంటే. మూడోలు కూడా వచ్చేస్తున్నారండి. ఈ పళ్ళన్నీ తప్పించుకోవడానికి వచ్చిన చుట్టాలన్నమాట. మీరేం చేస్తున్నారండి? కనకాంబరాలు మాల కడుతున్నానండి. ఆ చిన్నపిల్ల వండిన బిర్యానీ ఎంతో తినేస్తున్నాను. మీరేం చేస్తున్నారండి? మీరు మంచి మనుషులారా? మీరేం చేస్తున్నారు? మేము ఎలా కూర్చుంటామండి? చూసారు కదా, వాళ్ళందరూ ఏదో ఒక పని చేస్తుంటే వీళ్ళు మాత్రం చక్కగా లోపల ప్లేయింగ్ కార్డ్స్ అయితే ఆడుకుంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బాయ్.